హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మొన్న గురువారం రోజుది. వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు. మధ్యాహ్నం అయితే అన్నీ తీసుకురావడానికి వెళ్తున్నాను. లంచ్ తర్వాత అనుకుంటా. అన్నీ అయితే తీసుకొచ్చాను. మళ్ళీ నైట్‌కు సంతకెళ్ళాము. ముందు రోజు ఏమేం కావాలో అన్నీ అయితే తీసుకొచ్చాము. ఇది వరలక్ష్మి వ్రతం రోజు. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. తర్వాత వచ్చేసి మార్నింగే లేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ముందు రోజే అన్నీ తెచ్చిపెట్టుకున్నాము. ఎందుకంటే ఆ రోజు హడావుడి లేకుండా ఉంటది గాబట్టి అన్నీ ఏవేవి గావాలో అన్నీ అయితే కావాల్సినల్లా మధ్యాహ్నం వెళ్ళి పండ్లు అవి మళ్ళీ సంతకెళ్ళి పువ్వులు అన్నీ తీసుకొచ్చాము. ఇక్కడ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత పాప గూడా జేసుకుంటుంది గదా! ఇక శారీ డ్రాప్ కోసమైతే వచ్చింది పాప కొంచెము. నేను పాప కలిసి శారీ డ్రాపింగ్ జేశాము. ఎందుకంటే శారీ డ్రాపింగ్ జేసి పెడితే డెకరేషన్ తర్వాత చేసుకోవచ్చనేసి ఈ విధంగా శారీ డ్రాపింగ్ అయితే జేశాము. నేను పాప ఇద్దరం కలిసి. తర్వాత ఇక అది అట్లా పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఇంగ వంటకన్నీ మార్నింగే 5కి అయితే లేచాను. 5కి లేసి ఫ్రెష్ అప్ అయ్యి శారీ డ్రాపింగ్ అయితే చేశాము పాప వచ్చిన తర్వాత. ఇక్కడైతే భక్షాలకు పప్పు, తర్వాత ఈ 3 రైసులంటే పులిహోరకొకటి, దద్దోజనంకొకటి, మళ్ళీ పరమాన్నం కోసం ఒకటి అయితే కడిగి పెట్టాను అలా. ఇక్కడ ఇక పప్పు భక్షాల కోసము కొంచెమే ఏసానులేండి పప్పు. కొంచెం ఎందుకంటే బోనాలప్పుడు గూడా భక్షాలే జేశాను. మేము ప్రతి అకేషన్‌కి భక్షాలయితే జేస్తాము. ఇవన్నీ ఇక్కడ అయితుంటే అక్కడ దేవుని కాడ గూడా అన్నీ క్లీన్ జేసి అన్నీ జేశాను. ఇక్కడ పరమాన్నం అయితే రెడీ అయితుంది. అది నేను కొంచెం నాటు బెల్లం ఏసాను. ఇది ఆర్గానిక్ బెల్లం కొంచెం ఏసాను. మామూలు బెల్లం కొంచెం ఏసాను. అందుకే బ్లాకిష్‌గా కనిపిస్తుంది కొంచెము. ఆర్గానిక్ బెల్లం కొంచెం నల్లగానే ఉంది. తర్వాతొచ్చేసి ఇది దద్దోజనంకి కుక్కర్‌లో వండాను. ప్రెషర్ కుక్కర్‌లో, రైస్ కుక్కర్‌లో పులిహోరకొండాను. ఇక్కడ మన పప్పు గూడా ఉడికి ఆరిపోయింది. తర్వాత ఉడలో గూడా పప్పు నానబెట్టాను శనగపప్పు. తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెం ఇది పరమాన్నంలో వేయడానికైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతున్నాను. నెయ్యిలో వేయించి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ ఏస్తే ఇంగ రెడీ అయిపోతది. మనం కొంచెం ఇంట్లో దేవుని కాడ అన్నీ రెడీ చేసి పెట్టాను. కొంచెం పరమాన్నం నైవేద్యంగా పెట్టేసి పూజ ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఒక పని అయిపోతుంది. అక్కడ లక్ష్మీ అమ్మవారి దగ్గర అయితే వంటలన్నీ అయిపోయినంక ఇగ అక్కడ పూజకు కూసోవాలి. తర్వాత అయితే ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేంపి పరమాన్నంలో అయితే ఏసాము. టేస్ట్ అయితే చాలా బావుంది. ఎందుకంటే ఆర్గానిక్ బెల్లం వేసాను. ఆర్గానిక్ బెల్లం అయితే టేస్ట్ అయితే బావునింది. చూడ్డానికి కొంచెం నల్లగా ఉంది. తర్వాత పాలు కాచి చల్లారబెట్టిన పాలైతే ఫైనల్‌గా పోసాను. కొంచెం ఉడకాలి పోసిన తర్వాత పరమాన్నం అయితే భలే టేస్ట్‌గా ఉంటుంది. అప్పుడు అన్నం మొత్తం కుక్ అయిన తర్వాతే అప్పుడు బెల్లమేయాలి. లేకపోతే అసలు మనం కొంచెము పలుకుగా ఉన్నప్పుడు ఏసామనుకోండి, అస్సలు రైసు ఉడకదు బెల్లమేసిన తర్వాత. అందుకే పరమాన్నంకి మెత్తగా ఉడకాలి అన్నం అనేది మొత్తం ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాతనే అప్పుడు బెల్లమేసి, తర్వాత బెల్లం ఉడికిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఎంపి వేసుకొని పాలైతే పోసుకున్న తర్వాత కొంచెం ఉడకబెట్టుకోవాలి మళ్ళీ. ఇక్కడైతే మన రవ్వ కేసరైతే చేశాను. అన్నీ కొంచెం కొంచెమే చేశాను. అయినా మిగిలిపోయినవి కొద్దిగా చేసినా గూడా మిగిలిపోయినవి. తర్వాత ఇక్కడ రవ్వ కేసరి గూడా రవ్వ నెయ్యిలో ఏంపి రవ్వ కేసరి చేశాను. ఇక్కడ మళ్ళీ తర్వాత వడలు వేశాను. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వంటలైతే చేస్తా ఉన్నాను. మాదైతే పూజ 12:30 అయిందిలెండి. పూజ అయిపోయేసరికి అంతా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసినా గూడా ఇక్కడ పులిహోర కోసం అనేసి ఇగ అన్నీ రెడీ చేసి పెట్టాను. అన్నం చల్లారిపోయింది. ఇక్కడ ఫ్రెష్ కల్లేపాకు మన చెట్టుదే ఉండది. ఫ్రెష్‌గా ఉంటది. అప్పుడప్పుడే తెంపి ఏస్తా ఉంటాను. ఇక్కడ బెల్లమన్నం తర్వాత పరమాన్నం అయిపోయింది గదా! ఇక్కడ పరమాన్నం పెట్టేసి, ఇగ పళ్ళు పెట్టేసి, నైవేద్యం అయితే పెట్టేసి, ఇంట్లో దీపారాధన అయితే ముందుగా చేసుకున్నాము. ఇక్కడ ఈరోజు అన్నీ క్లీన్ చేశాను మార్నింగే. అక్కడ అవి స్టవ్ మీద కొన్ని పెట్టేసుకుంటా, ఇక్కడ దేవుని దగ్గర క్లీన్ చేసుకుంటా, అన్నీ చేసుకుంటా అయితే దేవుని దగ్గర దీపారాధన అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ ఇది దద్దోజనం కోసము అన్నం కొంచెం మెత్తగా వండుకోవాలి. తర్వాతొచ్చేసి మిరియాల పొడి కలుపుకుంటే భలే టేస్ట్‌గా ఉంటది దద్దోజనం అనేది. మిరియాల పొడి అయితే కలుపుకోవాలి కంపల్సరీగా.
ఇక్కడ ఇంగా పోపయితే పెట్టేసాను. తర్వాత పెరుగైతే మొత్తం ఒకేసారి కలపను. ఎందుకంటే ఇది కొంచెం ఇట్లా అయిపోతే డ్రైగా. తర్వాతొచ్చేసి అప్పుడప్పుడే కొంచెం తినే ముందే కలుపుతాను పెరుగన్నట్టు కొంచెం కొంచెము అలా పోపు చేసి పెట్టి దద్దోజనంకి. ఇక్కడ మన పులిహోరలో అయితే నేను కొంచెం ఆవపిండి ఏస్తాను. టేస్ట్ రావడానికైతే ఇక్కడ పూర్ణమైతే రెడీ అయింది. పిండి కలిపి పెట్టాను భక్షాలకు. పిండి కలిపి పెట్టిన తర్వాత భక్షాలు గూడా అవన్నీ చేసిన తర్వాత భక్షాలు చేశాను. ఇక్కడ నేనైతే కొన్ని చేశానులేండి. ఎందుకంటే ఎవరు తినరు. ఇంక తింటేనేమో చేసుకోవచ్చు. ఇక్కడ పరమన్నము, తర్వాతొచ్చేసి ఒక 5 రకాలు వడలు, ఇంగ 5 రకాలు చేశానులేండి. ఎక్కువ అయితే ఏం చేయలేదు. తర్వాతొచ్చేసి పులిహోర, దద్దోజనము, భక్షాలు అంతే. ఎక్కువ వంటలైతే ఏం చేయలేదు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇగ అవన్నీ వంటలు చేసి అక్కడ క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇగ మనము అమ్మవారిని పెట్టుకోవడానికైతే ఇలా పీటలైతే సిద్ధం చేస్తా ఉన్నాను. హాల్‌లో ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా ఏసాను పీటలు. అలా మంచిగా అనిపియలేదు. తర్వాత చూడండి మన శారీ డ్రాపింగ్ ఎలా ఉందో అమ్మవారికి మామూలుగా శారీ డ్రాపింగ్ అయితే చేసి పెట్టాము. పీటలైతే మళ్ళీ ఫస్ట్ అలా ఏసాను. తర్వాత ఈ విధంగా ఏసాను. మన అమ్మవారినైతే ఈ విధంగా రెడీ చేసామండి. మాకు తెలిసినంతగా మాకొచ్చినంతలో రెడీ చేసాము. నేను పాప కలిసి అమ్మవారిని. పాప శారీ డ్రాపింగ్ ఒకటే చేసింది. తర్వాత నేను పాప కలిసి ఇక్కడ అన్ని కలశము అవన్నీ నేను పెట్టేశాను. తర్వాత పాపది కూడా పూజ అయిపోయింది. మళ్ళీ వచ్చింది మా అమ్మవారి పూజ దగ్గరికి. హారిక కూడా వచ్చింది. హారిక పాప అయితే వచ్చారు. మేమైతే పూజ చేసుకుంటా ఉన్నాము నేను మా వారు. తర్వాత గణపతి పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆరతి ఇచ్చుకొని అక్కడైతే మొక్కుకుంటున్నాము. తర్వాత సాష్టాంగ నమస్కారం అయిపోయిన తర్వాత గణపతి పూజ అయిపోయిన తర్వాత అట్లా హారతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం చేసిన నైవేద్యాలన్నీ ఉంటాయి కదా, మనం చేసిన నైవేద్యాలన్నీ పెట్టేసి తర్వాత ఇక్కడ పండ్లు నైవేద్యాలు ఇంకా తాంబూలము అమ్మవారికి అన్నీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చి అప్పటికి మన పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. 12 అయిపోయిందిలేండి మొత్తానికి పూజ అంతా అయిపోయేసరికి. తర్వాత ఇక అమ్మవారికి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ధూపం అయితే వేస్తూ ఉన్నాను. ఫైనల్గా మన అమ్మవారి లుక్ అయితే ఇలా ఉంది. మొక్కుకుంటున్నా అందరినీ చల్లగా చూడు, మమ్మల్ని చల్లంగా చూడమ్మా అని. తర్వాత వచ్చేసి మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మనం అమ్మవారి లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఈ విధంగా అయితే రెడీ చేసాము. మనకొచ్చినంతలో నాకొచ్చినంతలో ఈ విధంగా రెడీ చేసాము. ఈ విధంగా అయితే చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం ఈసారి. శారీ డ్రాప్ అయితే తొందరగా వచ్చింది. అసలు ఏమి ఇంత ఇది కాలేదు, తొందరగా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదులేండి శారీ డ్రాప్ చేయడానికి. తొందరగా వచ్చేసింది. శారీ మెత్తగా ఉంది. శారీ అయితే నేను ఒక 2 డేస్ ముందే తీసుకొచ్చాను. ఇక్కడ వైభవం షాప్లో తీసుకొచ్చాను. అక్కడ పట్టు చీరల కలెక్షన్ అయితే ఆఫర్లో ఉన్నవి ఇప్పుడు చాలా బాగున్నాయి. నేను ఒక 2 డేస్ బ్యాక్ తీసుకొచ్చాను. తర్వాత వచ్చేసి మన అమ్మవారి లుక్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ తాంబూలం మా అమ్మాయికి అయితే ఇచ్చాను. ఎందుకంటే మనం పూజ అయిపోయిన తర్వాత ఒకరికి ఇచ్చిన తర్వాతే మనం తినాలి అన్నట్టు. అందుకనేసి ఒకరికి తాంబూలం ఇచ్చిన తర్వాతే ఇక తర్వాత పాపకు ఫస్ట్ వాయనం పాపకి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇంక తిన్నాను. పూజ అయిపోయింది కదా, వాయనం ఇచ్చాం కదా అమ్మవారికి. మా ఇంటి అమ్మవారు కదా మా పాప కూడా, మా ఇంటి ఆడబిడ్డ మా అమ్మవారు అన్నట్టు. అందుకనేసి నేనైతే వాయనం ఇచ్చాను పాపకు. ఫస్ట్గా వాయనం ఇచ్చిన తర్వాత తినేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ పాప వాళ్ళ ఇంటికైతే వచ్చాము. మమ్మీ నువ్వు తాంబూలం తీసుకుందిరా మమ్మీ అనేసి పాప అయితే తీసుకొచ్చింది. నేను పాప అయితే వచ్చాము. మళ్ళీ పాప వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు అయితే భలే వేశారు. షార్ట్ వీడియో కూడా పెడతాను ముగ్గులది. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే చేసుకుంది మా పాప. ఎందుకంటే పాప ఓన్లీ ఫోటో పెట్టి పూజ చేసుకుంటుంది. కలశము అవి ఏమీ పెట్టదు. ఎందుకంటే ముందు చేసుకుంటారు కదా, ఇప్పుడు ఇక పిల్లలు కాబట్టి ఈ విధంగానే చేసుకుంటారు. పాప కూడా 5 రకాల నైవేద్యాలు చేసింది. ఇంకా తాంబూలం పెట్టుకుంది, శారీ పెట్టుకుంది. ఫోటోకి అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టింది. దేవుని సెల్ఫ్లో కాకుండా సపరేట్గా పెట్టుకుంది.
ఇలా ఆమెకు చేతనైనంతలో ఆమె గూడా 5 రకాల నైవేద్యాలు చేసి పెట్టింది. కొంచెం కొంచెమే వాళ్ళ ఇంట్లో గూడా ఎవరు తినరు. పాయసము, కొంచెం దద్దోజనము, పరమన్నము, తర్వాత పులిహోర, దద్దోజనము, శనగలు అవన్నీ అయితే చేసి పెట్టింది. పాప గూడా నాలాగేనండి. ఇక తొందరగా చేసుకుంటుంది. మార్నింగే లేస్తది. మార్నింగ్ ఇంకా నాకన్నా మార్నింగే లేస్తది. ఎర్లీగా లేస్తది డైలీ అయినా. ఇక పండుగలప్పుడు గూడా సేమ్ నాలాగా చేసుకుంటుంది. తొందరగా వంటలు గానీ, ఏమి గానీ అస్సలు భయపడదు వంటలు చేయడానికి గూడా. ఇక్కడ నాకు ఇక తాంబూలం అయితే ఇస్తుంది పాప. ఇక్కడ బొట్టు పెట్టి పసుపు రాసి తాంబూలం అయితే ఇచ్చింది. తర్వాత మళ్ళీ తాంబూలం ఇచ్చిన తర్వాత మన ఇంటికొచ్చేసా. ఎందుకంటే మన ఇంటికి అమ్మవాళ్ళు వస్తారు గదా! తాంబూలం అందుకోవడానికి. మళ్ళీ ఇక్కడ ఆశీర్వాదం అయితే తీసుకుంది. వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న పాప ఉంది. పాపకు గూడా ఇయ్యమని చెప్తే పాపకు గూడా ఇచ్చింది కుచ్చి. చాలా క్యూట్‌గా ఉంటది. కుచ్చి చాలా ముద్దుగా మాట్లాడుతది. ఎంత సంతోషపడిపోతుందో తెలుసా అండి. అలా బొట్టు పెట్టి, గంధం పెట్టి, అలా ఫ్లవర్ ఇచ్చి, తాంబూలం ఇస్తే భలే సంతోషపడింది కుచ్చి అయితే. ఇక్కడ వాళ్ళ ఓనర్ ఆంటీ అయితే వచ్చింది. ఓనర్ అక్క అంటదిలెండి పాప. ఇక ఆమె అయితే వచ్చింది అనిత. అనిత గూడా అనిత వాళ్ళ అమ్మాయి తాంబూలం అయితే ఇస్తా ఉంది అనితకు. తర్వాత ఇక అనితకు గూడా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంది. తర్వాతొచ్చేసి ఇగ ఇక్కడ మళ్ళీ నేను ఇంటికెళ్ళిపోయాక మన ఇంటికి గూడా అందరూ వస్తా ఉంటారు గదా! చెప్పిన వాళ్ళందరూ. ఇగ తర్వాత కొందరొచ్చారు మధ్యాహ్నమే. ఇది మళ్ళీ సాయంత్రం దీపారాధన జేసుకోవాలి గదా! నేను అప్పటికే సగము ఇళ్ళకి వెళ్ళొచ్చానులెండి. వాయినాలు తీసుకొచ్చాను కొంతమంది దగ్గర. తర్వాత నా దగ్గర కూడా కొంచెంమంది వచ్చిపోయారు. అప్పటి వరకే సాయంత్రం వరకే దాదాపుగా అందరూ అయిపోయారు. నేనెళ్ళడం అయిపోయింది. వాళ్ళు రావడం అయిపోయింది. ఇంకొక కొందరు రావాలి. తర్వాత ఇక్కడ సాయంత్రం పూజ దీపారాధన చేసుకుంటే ఫ్రెష్ అప్ అయినాం మళ్ళీ. ఇక్కడ సాయంత్రం గూడా దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకంటే పాప వాళ్ళ ఓనర్ ఉంది గదా! ఆ అమ్మాయి పిలిచింది అనిత. ఆంటీ నేను వైభవ లక్ష్మి పూజ చేస్తున్నాను. తాంబూలంకి రండి సాయంత్రం అనేసి చెప్పింది. ఆమె నా దగ్గరికి మధ్యాహ్నమే వచ్చిపోయింది. సరేలేండిరా వస్తామని చెప్పి మళ్ళీ ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం అంటే 7కి అలా వెళ్ళాంలేండి. నేను ఒక 6కి అలా మళ్ళీ దీపారాధన చేసుకుంటున్నాను. సాయంత్రం దీపారాధన చేయాలి గదా! తర్వాత ఈ విధంగా అయితే చేశామండి వరలక్ష్మి వ్రతము. మనకున్నంతలో, మనకు శాతనైనంతలో అన్నీ ఈ విధంగా అయితే చేసుకున్నాము వరలక్ష్మి వ్రతము. నేనైతే ఈ విధంగా చేశాను. ఎక్కువ హడావుడి లేకుండా, ఎక్కువ ఇది లేకుండా అయితే సింపుల్‌గా ఈ విధంగా అయితే చేశాను. తర్వాతొచ్చేసి మళ్ళీ సాయంత్రం పాప వాళ్ళ ఇంటికెళ్ళాలని చెప్పాను గదా! ఇక్కడికొస్తే వాళ్ళ బావ కూతురైతే వచ్చింది అమ్ములు. అమ్ములుకి వాయనం ఇస్తుంది మా పాప గూడా. వాళ్ళ బావ కూతురు. తర్వాతొచ్చేసి హాస్టల్‌లో ఉంటది అమ్మాయి. ఊరికి తీసుకెళ్ళాలంట. రాఖీ పౌర్ణమి గదా! వాళ్ళ అన్నయ్య ఉంటాడు. అందుకనేసి అన్నయ్యకి రాఖీ కట్టడానికైతే మా అల్లుడు తీసుకెళ్తాడు ఊరికి. అందుకనేసి తీసుకొచ్చాడు హాస్టల్ నుండి. వాయనమైతే ఇచ్చింది. ఇక్కడ ముందు కుచ్చి అన్నాను గదా! కుచ్చి వాళ్ళ మమ్మీ అయితే అప్పుడే పూజ చేసుకుంది. ఆంటీ తాంబూలంకి తీసుకుందిరా అండి మీరు పెద్దవాళ్ళు ఫస్ట్ అంటే ఇంగ వెళ్ళాము. పూజ కాంగానే నాకైతే ఫస్ట్ వాయనం కుచ్చికిచ్చింది. తర్వాత నాకిచ్చింది. ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చింది మౌనిక. మౌనిక ఇచ్చిన తర్వాత మళ్ళీ పైన అనిత వాళ్ళ ఇంటికి గూడా వెళ్ళాము. అక్కడైతే వీడియో ఏం తీయలేదు. ఫోన్ కిందనే పెట్టి వెళ్ళాము. వీడియో అయితే ఏం తీయలేదు. ఇక్కడ నాకు, పాపకు ఇద్దరికి వాయనం అయితే ఇచ్చింది. అమ్మలకు కూడా ఇచ్చింది వాయనము. తర్వాత ఈ విధంగా పొద్దున స్నానమైతే ఇంక మార్నింగ్ 5:00 నుంచి ఇంక నైటు 10 అలా అయిపోయింది. ఇంక అంతా హడావుడి అయిపోయేసరికైతే ఇంక నైటు 10 వరకు కూడా వచ్చారు తాంబూలంకి. తర్వాత లాస్ట్‌గా ఉష అయితే 9:30కి ఏమొచ్చారు. ఉషా ఆంటీ అయితే అప్పటి వరకు అయితే వచ్చారు. నేను ఇక్కడ ఇది లాస్ట్ నాకు. ఇక్కడ మౌనిక దగ్గర తీసుకొని, పైన అనిత దగ్గర తీసుకొని అయితే ఇంటికెళ్ళిన తర్వాత అప్పుడు ఉషా ఆంటీ వాళ్ళొచ్చారు లాస్ట్‌లో. ఇంగ 10 అలా అయిపోయిందిలెండి. 10:30 అలా అయిపోయింది. ఇక్కడ ఆ రోజైతే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చూడొద్దంట. అందరూ ఆశీర్వాదం ఉండాలి, మంచిగుండాలి అనేసి. తర్వాత